మన బైబిల్ గురించి కొన్ని మాటలు. 1. ఒకే దేవుని గూర్చి ఒకరికొకరు పరిచయము లేని సుమారు 40 మంది ప్రవక్తలు ప్రవచించిన ఏకైక దైవ గ్రంథము. 2. అచ్చు యంత్రము ద్వారా ముద్రించబడిన మొట్టమొదటి గ్రంథము 14వ శతాబ్దం. 3. అత్యధిక ప్రాపంచిక భాషలలోకి అనువదించబడిన ఏకైక దైవ గ్రంథము. 4. ప్రపంచవ్యాప్తంగా అత్యధికముగా అమ్ముడయ్యే మరియు చదవబడే ఏకైక దైవ గ్రంథము. 5. నిజ దేవుని గూర్చి సరైన మరియు సులువైన నిర్వచనమును, నిర్దిష్టమైన ఆధారములను, స్పష్టమైన అవగాహనను ఇచ్చే ఏకైక దైవ గ్రంథము. 6. లోకమును ప్రేమించుచున్న దేవునిని గూర్చి వ్రాయబడిన ఏకైక దైవ గ్రంథము. లోకాన్ని ప్రేమించే దేవుడు బైబిల్లో తప్ప మరియే ఇతర దైవ గ్రంథాలలో కనబడడు. 7. 70% మంది శాస్త్రవేత్తల చేత అంగీకరింపబడుచున్న ఏకైక దైవ గ్రంథము. 8. విశ్వాన్ని గూర్చిన సమాచారాన్ని శాస్త్రవేత్తల కంటే ముందే లోకానికి తెలిపిన ఏకైక దైవ గ్రంథము. 9. విద్యుత్ బల్బు తయారు చేసి ఆ బల్బ్ వెలుగులో చూడబడిన మరియు చదవబడిన మొట్టమొదటి దైవ గ్రంథము. బల్బు తయారు చేసిన థామస్ అల్వా ఎడిసన్ అన్నమాట బైబిల్. నన్ను వెలిగించింది, నేను ప్రపంచాన్ని వెలిగించాను. 10. బైబిల్ గ్రంథానికున్నంత మంది బోధకులు మరే ఇతర గ్రంథానికి లేరు. 11. బైబిల్ గ్రంథములో ఉన్న సుమారు 1000 పేజీలలో పరిశుద్ధత అనే పదము పేజీకి 1 కంటే ఎక్కువ సార్లు వ్రాయబడి ఉన్నది, 1080 సార్లు. మరే ఇతర దైవ గ్రంథము చదివినా కనీసం 100 పేజీలకు ఒక్కసారి కూడా ఈ పదము కనబడదు. ప్రపంచవ్యాప్తముగా ఎంతగా వాడబడుచున్నదో అంతగా ద్వేషించబడుతున్న గ్రంథము కూడా బైబిలే. ఎంతగా ద్వేషించబడుతున్నా, కాల్చబడుతున్నా, చించబడుతున్నా కూడా ద్వేషించుచున్న వారిలో అనేకులను తన వైపునకు తిప్పుకుని తనకు బోధకులుగా చేసుకుంటున్న ఏకైక దైవ గ్రంథము బైబిల్. బైబిల్ చదవండి, చదివించండి, జీవితాలలో ఆశీర్వాదం పొందండి.